ఆంధ్రప్రభకు స్వాగతం. భారత ప్రధాని ఇటలీ తోటి రక్షణ ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీటి గురించి వివరించడానికి మనతోటి జూమ్ లైన్ లో అవైలబుల్ ఉన్నారు వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ముఖ్యంగా ఈ ఒప్పందంలో చైనాకి చెక్ పెడుతూ క్రిటికల్ మినరల్స్ దీనికి సంబంధించిన ఒక ఒప్పందం జరిగినట్టుగా వినిపిస్తుంది సార్. అది ఎట్లా ఉండబోతుంది? అది ఏ రంగంలో మనకి ప్రభావం చూపించబోతుంది? మనకి సైబర్ సెక్యూరిటీలో కావాలి, మన మొబైల్స్ కావాలి, మన డ్రోన్స్ కావాలి, మన శాటిలైట్స్ కావాలి. శాటిలైట్ రంగంలో స్పెసిఫిక్ గా ఈ అగ్రిమెంట్ లో ఉంది. ఇస్రోతో కంప్లీట్ గా వాళ్ళు కోఆర్డినేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న టాప్ క్లాస్ టెక్నాలజీ ఇవ్వాలని ఈ అగ్రిమెంట్ లో ఉంది. చైనాతో ఏంది, చైనాని నమ్మే స్థితిలో వాళ్ళు లేరు. చైనాది ఎప్పుడు కూడా లోన్లు ఇవ్వడం, వాళ్ళని మనీ డెట్ ట్రాప్ లో ముంచేయడం. డెట్ ట్రాప్. ఇండియాది అలా కాదు. ఇండియాది ఏంది, వసుదైవ కుటుంబంలో మనము పెరగాలి, వాళ్ళు పెరగాలి. ఈ టెక్నాలజీలో వచ్చేటప్పటికి చిప్స్ లో ఉపయోగపడుతుంది, తర్వాత ప్రాసెసింగ్ లో ఉపయోగపడుతుంది, బ్యాటరీస్ లో ఉపయోగపడుతుంది, డ్రోన్ లో ఉపయోగపడుతుంది, పోర్ట్స్ లో పెద్ద పెద్ద షిప్లు వెళ్ళాలంటే సెన్సర్స్, ఇప్పుడు మన టోల్ గేట్ లాగా ఉంటుంది కదా షిప్, ఆ నీళ్ళ ఈ సెన్సర్స్ తయారు చేయడంలో వాళ్ళు నెంబర్ 1 అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఒప్పందంలో మనకి ఏమైనా బ్యాటరీ వెహికల్స్, అంటే డైరెక్ట్ గా మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా బ్యాటరీ వెహికల్స్ కి మన బ్యాటరీ ఇప్పుడు ఏదైతే కాస్ట్లీగా ఉందో, ఖరీదుతో కూడుకున్నటువంటి బ్యాటరీస్ తగ్గే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. బ్యాటరీ ధరలు తగ్గుతాయి, బ్యాటరీ సైజు కూడా తగ్గుతుంది సార్. సార్ తర్వాత ముఖ్యమైన వార్త ఏంటంటే, భారతీయ నర్సు, ఈ నర్సింగ్ వ్యవస్థ మహిళలు ఎవరైతే ఉన్నారో, నర్సు సంబంధించిన కోర్సులు చేసిన వాళ్ళకి ఇటలీలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. ఈ ఒప్పందం ఏమిటి? ఇదే కదా స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంది, అన్ని రంగాలలో. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళాను అంటే, నువ్వు ఎందుకు వెళ్ళావని టోల్ గేట్ వాడు అడగడు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకేం అవసరం అని అడుగుతాడు, లేదా కాలేజీకి వెళ్తే నీ ఏ సబ్జెక్ట్ లో సీట్ కావాలి, నీ క్వాలిఫికేషన్ ఏది అని అడుగుతాడు. ఇది కూడా ఎగ్జాక్ట్ గా అలాగనే నర్సు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి దేశంలో ఏం జరుగుతుంది, జనరల్ గా ఇండియా నర్సింగ్ సర్టిఫికేట్ మాకు చెల్లదు, ఇటలీ నర్సింగ్ సర్టిఫికేట్ చూపించండి అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇండియాలో నర్సు చేసిన నర్సింగ్ సర్టిఫికేట్ ఇటలీలో చెల్లుబాటు అవుతుంది. ఇటలీలో నర్సింగ్ సర్టిఫికేట్ ఇండియాలో చెల్లుబాటు అవుతుంది. ఇండియాలో నర్స్ సర్టిఫికేట్ తీసుకొని, ఇప్పుడు మన నెల్లూరులో చాలా నారాయణ ఉంది, అపోలో ఉంది, లేకపోతే శస్త్ర ఉంది, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఇటలీలో చూపించిన తర్వాత వాళ్ళు వెంటనే చేసుకుంటారు. ఆ సర్టిఫికేట్ బేస్ గా జాబ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ టెస్ట్ రాసి, అక్కడ మళ్ళీ టెస్ట్ పాస్ అయ్యి, అప్పుడు మళ్ళీ ఇంత ప్రాసెస్ కట్ షార్ట్ అయిపోతుంది. ఎంత ఈజీ చూడండి. అంటే ఇక్కడ అంటే ఆ పర్టికులర్ గా మెడికల్ ఫీల్డ్ లో ఈ నర్సులకి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? ఇటలీలో వాళ్ళకి అవసరాలు ఎక్కువ ఉన్నాయా? ఎందుకు ఆ పర్టికులర్? వాళ్ళ దగ్గర జనాభా తక్కువ, నర్సులకి ప్లస్ వాళ్ళు రిచ్ కంట్రీ కదా, వాళ్ళ దగ్గర పాపులేషన్ ఉంది, సర్వీస్ కోసం అవసరాలు ఉన్నాయి. ఒక్క ఇటలీనే కాదు, చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా వాళ్ళకి డెమోగ్రాఫిక్ డివిడెంట్ లేదు. మన దగ్గర ఉంది. మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనకి మార్కెట్ కావాలి అంటే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర పోయి పనిచేసినప్పుడు, ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాలో ఎట్లయితే ఉద్యోగాలు చేసుకోవచ్చో, ఇండియా నుంచి ఇట్లా అంతకుముందు ఈ పరిస్థితి లేదు కదా. దౌత్య సంబంధాలే లేనప్పుడు మనం అసలు బయటకు ప్రతిదానికి వీసా ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానివల్ల ఫారెన్ కరెన్సీ ఎంత వస్తుంది చూడండి, మీరు ఒకసారి ఊహించండి. ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, అలాగే టూరిజం, ఇది ఆల్మోస్ట్ ఇంకొక $20 బిలియన్ వాణిజ్యానికి పెంచాలనేది ఒక ఒప్పందము. అయితే అసలు ఇప్పుడు ఎంత ఉంది, ఏ స్థాయి అంటే 20 బిలియన్లు అంటే ఇప్పుడు ఎంత ఉంది సార్ ప్రస్తుతము? ఇప్పుడు ప్రస్తుతం మనం 10 బిలియన్లు, ఎందుకంటే ఈ సంబంధాలు స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లేకపోవడం వల్ల 10 బిలియన్లలో ఉంది. అది ఎక్కుతూ తగ్గుతూ వస్తుంది. దాని అక్కడ నుంచి కూడా పైకి తీసుకెళ్ళాలి అంటే, అక్కడి నుంచి ఇప్పుడు ఏంది, ప్రతి వస్తువు అక్కడి నుంచి వస్తుంది, పోర్ట్ లో ఆగిపోతుంది, కస్టమ్స్ లో ఆగిపోతుంది, ఎక్స్చేంజ్ లో ఆగిపోతుంది, లేదా కాంట్రాక్ట్. నువ్వు 20 వస్తువులే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ వస్తున్నాయి అనుకుందాం ఇటలీ నుంచి, మీరు కాంట్రాక్ట్ పెట్టుకున్నావు 10 యాపిల్సే రావాలని, 11 యాపిల్స్ వచ్చాయనుకోండి, పోర్ట్ లో ఆపేస్తాడు, డెడ్ ఎండ్, కాంట్రాక్ట్ స్టక్ అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు. ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్రీ ఫ్లో ఆఫ్ టెక్నాలజీ. ఇది
ది బెస్ట్ థింగ్ దట్ కుడ్ హావ్ బీన్ డన్. అంటే వచ్చే 10, 15, 20 ఏళ్లకి ఒక రోడ్ మ్యాప్ ప్రధానమంత్రి గారు సిద్ధం చేశారు. రెండు దేశాల మధ్య అతి పెద్ద బలోపేతమైన సంబంధం. మన ప్రేక్షకులకు ఈజీగా అర్థం కావాలంటే మెలోడీ మన దేశంలో ఉన్న 2 రాష్ట్రాల్లాగా అయిపోయినాయి ఇండియా, ఇటలీ. అలాగే 2027వ సంవత్సరాన్ని భారత్ ఇటలీ సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించాలనేటువంటిది ప్రకటించారు కూడా. సో ఇది దీనివల్ల ఏంటి సార్ ఉపయోగం? ఇండియా సంస్కృతికి ఇటలీ సంస్కృతికి ఏంటి, ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా? ఎట్లా ఉంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కల్చరల్ టూరిజం అనేది మన కల్చర్ చూడడానికి ఇటలీ నుంచి టూరిస్టులు వస్తారు. మనం ఇటలీకి చూడడానికి. టూరిస్ట్ అంటే తనకి హోటల్స్ కావాలి. హోటల్స్ సంబంధించిన కంప్లీట్ వ్యవస్థ. మనం ఏమన్నాం, టూరిజం ఒకటే కాదు, టెంపుల్ టూరిజం అన్నాం. టెంపుల్ టూరిజం కారిడార్ అన్నాం. టెంపుల్ టూరిజం కారిడార్ మాత్రమే కాదు, సాంస్కృతిక విరాసత్ అన్నాం. అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన కోట్ల మంది, లక్షల మంది బాగుపడతారు. అతి చిన్న వాళ్ళ నుంచి అతి పెద్ద వరకు. ఇప్పుడు అందుకే కదా మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ డెవలప్ చేస్తుంటే వాళ్ళకి రోడ్లు, కనెక్టివిటీ, నెట్వర్క్, హోటల్స్, కేటరింగ్, యు నేమ్ ఇట్, గైడ్లు, ఇవన్నీ చేయడం వల్ల ఇటలీలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి మన వాళ్ళు ప్రయోగిస్తారు. ఇప్పుడు యూరోప్ టూర్ అంటే మనకి ఎంత క్రేజో మీకు తెలుసు. అవును సార్. యూరోప్ టూరు, పోపు, రోము, ఇటలీ చూడాలంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు దీనివల్ల వాళ్ళ వీసా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, వాళ్ళ పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఎక్కువసేపు వెయిటింగ్ పీరియడ్ ఉండదు, అక్కడికి వెళ్ళంగానే హోటల్స్ వెంటనే దొరుకుతాయి, కావాల్సిన వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది. ఇవన్నీ ఒక ఈకో సిస్టమ్ తయారవుతుంది. ఇట్స్ లైక్ బిట్వీన్ 2 states ఆఫ్ 1 country అన్నమాట. ఈజీ అయిపోతుంది, ట్రాన్స్ఫర్స్ ఈజీ అయిపోతాయి, స్మూత్ గా జరిగిపోతుంది. డెఫినెట్ గా దానివల్ల ట్రేడ్ $20 billion అనే టార్గెట్ పెట్టుకున్నారు కదా, అది రీచ్ అవుతుంది. దాంట్లో కల్చరల్ టూరిజం అనేది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది 2 మెయిన్ భాగాలు అన్నమాట. సార్, మీరు యాజ్ ఎ వింగ్ కమాండర్ గా భారత వాయుసేనలో చాలా సేవలు అందించారు. సో మీ అనుభవంలో ఒక 10-15 సంవత్సరాలుగా డిఫెన్స్ రంగంలో చాలా మార్పులు కనిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అసలు మీ అనుభవంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఒక 10-15 సంవత్సరాల క్రితం భారత్ యొక్క డిఫెన్స్ పరిస్థితి ఏంటి? 10-15 సంవత్సరాల క్రితం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ గా స్తంభించిపోయింది. సార్, ఎందుకు స్తంభించిపోయిందంటే 86లో బోఫోర్స్, 12లో అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్స్, అంతకుముందు ఇంకా పాతకి వెళ్ళాలంటే జీప్ కుంభకోణం, నేను పుట్టక ముందు. దీనివల్ల ఏం జరిగిందంటే అంతర్జాతీయ సమాజంలో భారతదేశము డిఫెన్స్ రక్షణ రంగంలో, డిఫెన్స్ అనే పదం కూడా చాలా విచిత్రం చూడండి. ఇంగ్లీష్ లో డిఫెన్స్, తెలుగులో రక్ష, హిందీలో రక్షణ. రక్షణకి డిఫెన్స్ కి పోలిక లేదు. సో డిఫెన్స్ రంగము అంటే వాళ్ళకి ఒక రకమైన భయం పుట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి కాదు. మీరు ఊహించండి, మా దగ్గర గన్స్ ఉండేవి కాదు. ఇన్సాస్ రైఫిల్ వచ్చేంత వరకు DP రైఫిల్ అని 3-4 kgs అది భుజాన్ని వేసుకొని నేను దాంతో పెరేడ్ చేశాను. చాలా బలమైన వెపన్ అది. ఒకసారి ఒక బుల్లెటే లోడ్ చేయగలను. ఇన్సాస్ వచ్చేసింది, ఒక్కసారిగా 20 bullets లోడ్ చేయగలను. మా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉండేవి కాదు. తర్వాత డ్రిల్ బూట్స్ ఉండేవి కాదు. గమ్ బూట్స్ అంటాం కదా, స్నో బూట్స్ అంటాం కదా, డ్రిల్ బూట్స్ అంటాం కదా, అవేవి ఉండేవి కాదు. ప్రతి ఒక్కటి కొనాలి అంటే ఒక బూట్ కావాలా, ఓకే, ఈ రోజు మీ స్టేషన్ నుంచి 1000కో 2000కో ఆర్డర్ పెట్టుకోండి, కొనుక్కోండి. మాస్ గా హోల్సేల్ గా మిలిటరీ యాజ్ ఏ హోల్, ఆర్మీకి మొత్తం ఒక కాంట్రాక్ట్, ఎయిర్ ఫోర్స్ కి మొత్తం ఒక కాంట్రాక్ట్, నేవీకి మొత్తం కాంట్రాక్ట్ ఉండేదే కాదు. 2012 తర్వాత కూడా నేను చెప్పాను కదా, బోఫోర్స్ గన్ కార్గిల్ లో ఎంత బాగా ఉపయోగపడింది, కానీ అది మిడిల్ మెన్ లో లంచాల్లో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత బోఫోర్స్ గన్లు కొండ ఆపేసాం మనం, హోవిట్జర్ గన్స్. తర్వాత సేమ్ అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్స్ 2012లో 3 వచ్చేసాయి ఆల్రెడీ. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. వాటికి హ్యాంగర్స్ కూడా నిర్మించేసాం, పైలట్ ట్రైనింగ్ కూడా జరిగిపోయింది, మొత్తం సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మళ్ళీ దాన్ని స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత అసలు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ జోలికి ఎవరు వెళ్ళలేదు. మీరు ఊహించండి, విమానాల సంఖ్య తగ్గిపోయింది, అస్త్ర శస్త్రాల సంఖ్య తగ్గిపోయింది, డ్రోన్లు అసలు లేవు. ఆ స్థితి నుంచి ఈ రోజు 2014 నుంచి ఆత్మనిర్భర్ భారత్ లాగా వచ్చి మేడ్ ఇన్ ఇండియా అని డిఫెన్స్ ఢిల్లీలో ఒక అంత పెద్ద డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అత్యున్నత స్థాయిలో అవినీతి తగ్గించడం వల్ల, శ్రద్ధ వల్ల, మన ప్రభుత్వ పరంగా వచ్చిన అవేర్నెస్ వల్ల ఈ 12 ఏళ్లలో నక్కకు నాగలోకానికి అంత తేడా వచ్చింది.
చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు చాలా విషయాలు తెలియజేశారు. ఇంకొక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్.